అందరికీ హాయ్. ఈ వీడియోలో నేను అయితే ఈ డిజైన్ని ఎలా వేసుకోవాలనేది అయితే చూపిస్తానండి. ఆల్రెడీ థంబ్‌నెయిల్ అయితే చూసారు కదా. దీన్ని నేను అయితే ఫస్ట్ అయితే ఒక వైట్ పేపర్ పైన నాకు ఏ షేప్లో కావాలో దాన్ని నేను ఒక డిజైన్ ఒక పెన్తో ఒక గీతలాగా అయితే పెట్టుకున్నాను. దానిపైన ఓహెచ్పి షీట్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దీనికి ఏమేమి మెటీరియల్ కావాలనేది అయితే చూపిస్తున్నానండి. నేను వైట్ స్టోన్ చైన్ ఉంటుంది కదా అది, అలాగే ఐ షేప్ కుందన్స్, అలాగే గ్లూ అండ్ దాన్ని స్టిక్ చేసుకునే పెన్ను, కట్టరు, వీటిని అయితే యూస్ చేస్తే సరిపోతుందండి. ఇది సింపుల్ డిజైనే కాబట్టి వీటి వరకు అయితే ఇది సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఫస్ట్ చైన్ తీసుకొని మనకి ఈ షేప్ ఉంది కదా ఆ షేప్కి వచ్చేటట్టుగా మనం ఎలా కట్ చేసుకోవాలనేది చూసుకొని కట్ చేసుకోవాలి. అంటే లెంత్లో కట్ చేసుకోవాలనేది నేను ఒకసారి దానిపైన పెట్టుకొని ఎంతవరకు మనకు కావాలో అంతవరకు కట్ చేసుకోవాలి. అలాగే చైన్ మొత్తం అంతా కూడా నేను తీసుకుంటున్నాను. మిడిల్ పార్ట్ వచ్చి కొంచెం ఎక్స్ట్రా అయితే వస్తుంది. జాగ్రత్తగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఒక్క స్టోన్ ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకుంటే బాగుంటుంది. తక్కువైనా కూడా పర్లేదు, నెక్స్ట్ మనం మళ్ళీ కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ కట్టర్ ఉంటుంది కదా, ఈ కట్టర్తో గట్టిగా ప్రెస్ చేస్తే కట్ అయిపోతుంది. కొంచెం గట్టిగా అయితే ప్రెస్ చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈజీగా కట్ అయిపోతుంది. సేమ్ అదే లెంత్లో మిగతా మనకి ఎన్ని చైన్స్ కావాలో అన్ని చైన్స్ని నేను కట్ చేసుకుంటున్నానండి. చాలా సింపుల్ డిజైన్, చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఎవరికైనా చేసుకోవడానికి టైం లేదు అనుకుంటే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు చేసిస్తాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకునేటప్పుడైతే నాకు చాలా అయితే నా మైండ్లో అయితే వచ్చాయండి. అసలు స్టార్ట్ చేయొచ్చా లేదా, ఎలా చేయాలి ఏంటి అనేది నాకైతే ఐడియా లేదు. కొన్ని టెక్ ఛానల్స్ అయితే నేను ఫాలో అయ్యాను. వాళ్ళు చెప్పిన విధంగా అయితే నేను చేస్తున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనేటప్పుడు అందరూ సపోర్ట్ చేస్తారా లేదా, ఏంటి ఎవరేమనుకుంటారు ఏంటి అని నేను చాలా ఆలోచించాను. కానీ ఏదైనా సరే మనం స్టార్ట్ చేయాలి. చేసిన తర్వాత అందులో ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. సరే ఏదైతే అది అయిందని చెప్పి అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. అలాగే నాకు చాలామంది అయితే సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. నెగిటివ్గా ఆలోచించుకునే వాళ్ళు నెగిటివ్గా ఎప్పుడూ అలానే ఆలోచిస్తూ ఉంటారు. మన పని ఏదో మనం చేసుకుంటూ పోవాలి అంతే. ఇదైతే నేను చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి మనం ఏదైనా స్టార్ట్ చేసామంటే అది ఎప్పుడూ అవ్వదండి. ఫస్ట్ ఆ థింకింగ్ని మనం వదిలేయాలి. ఎవరు ఏమనుకున్నా మనకి సంబంధం లేదు. దాంతో మన పని ఏదో మనం చేసుకుంటూ పోవాలి అంతే. ఆ ఆలోచన అనేది మన మైండ్లోకి ఎప్పుడైతే రాకుండా ఉంటుందో అప్పుడే మనం ఏదైనా చేయగలము. ఇదైతే నేను కొన్ని రోజుల ముందే తెలుసుకున్నాను. నేను ఎంత ఎఫర్ట్స్ అయితే పెట్టగలనో అంత ఎఫర్ట్స్ అయితే నేను పెడుతున్నానండి. అలాగే నా వీడియోస్ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేసి అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడైతే డిజైన్ ఎలా వేసుకుంటాననేది చూపిస్తాను, చూడండి. ఫస్ట్ మనకి నెక్ సెట్ ఎలా కావాలో మనం ఒక షేప్ అయితే వేసుకున్నాం కదా, దానిపైన గ్లూని అయితే అప్లై చేసుకోవాలి. గ్లూని పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చైన్స్ని ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోవాలి. పెన్తో పెట్టిన తర్వాత మళ్ళీ చేత్తో అయితే మనము స్ట్రైట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలాగే వీడియోలో చూడండి, వీడియోలో చూస్తున్నట్టుగా నేనైతే మొత్తం చేత్తోనే పెట్టేస్తున్నాను. తర్వాత మనకి ఏమైనా అడ్జస్ట్మెంట్ కావాలి అనుకుంటే అప్పుడు పెన్ యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే మాత్రం లుక్ చాలా బాగా వచ్చింది. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మనకి బయట కొనేదానికన్నా కూడా మంచి క్వాలిటీ అండ్ లైట్ వెయిట్ అండి. ఎప్పుడైనా సరే హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఏవైనా కూడా లైట్ వెయిట్ ఉంటుంది. ఇప్పుడు మనం బయట కొనే ఐటమ్స్ ఏవైనా కొంచెం హెవీగా ఉంటాయి కదా, మనము ఏదైనా అంతగా ఎక్కువ హెవీగా ఉన్నాం మనం అంత ఇష్టపడం కదా, చిరాకుగా ఉంటుంది. అలాగే ఈ హ్యాండ్మేడ్ ఐటమ్స్ మనం ఎప్పుడైనా వేసుకుంటే అసలు వేసుకున్నట్టు కూడా ఉండదు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. డే మొత్తం కూడా మనం క్యారీ చేయవచ్చు. బ్యాంగిల్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, ఇలా నెక్ సెట్స్ కానీ ఏవైనా సరే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అసలు
చాలా బాగుంటుంది. ఇది యూస్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు దీని కిందన కూడా గ్లూని అప్లై చేసుకోవాలి. సేమ్ పైన అయితే ఏ షేప్లో వేసుకున్నామో అదే షేప్లో కింద కూడా ఇంకో లైన్ వేసుకోవడం కోసం మనము గ్లూని పెట్టుకుందాము. గ్లూ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. గ్లూ ఏమైనా సరే ఆ ముందు దానికి టచ్ అయిందంటే మొత్తం ముందుకు వచ్చేస్తుంది. అలా కాకుండా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఇంకొక చైన్స్ ఉన్నాయి కదా, ఇంకో చైన్స్ తీసుకొని దీనిపైన పెట్టేసుకోవాలి ఆ గ్లూ పెట్టుకున్న దగ్గర. అంతేనండి, చాలా సింపుల్. ఎవరైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీని కింద చిన్న చిన్న డ్రాప్స్ కోసమని నేను ఐ షేప్ కుందన్స్ని యూస్ చేస్తున్నాను. ఐ షేప్ గ్రీన్ కలర్ కుందన్స్. దీనికి కూడా చైన్ పెట్టుకోవాలి కాబట్టి చైన్ ఎన్ని బాల్స్ వస్తాయనేది చూసుకొని కట్ చేసుకున్నాను. ముందైతే దాన్ని అక్కడ స్టిక్ చేసుకోవాలి, గమ్మ పెట్టుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ. దాని చుట్టూ కూడా ఈ వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా, దాన్ని నేనైతే కౌంట్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ముందు చేసి పెట్టుకున్నాను కదా, ఎంతవరకు కట్ చేసుకోవాలి, ఎన్ని బాల్స్ కట్ చేసుకోవాలి అనేది. ఒక 10 అయితే పడుతుంది. ఒక కంప్లీట్ ఐ షేప్కి ఒక 10 వైట్ స్టోన్స్ అనేవి పడుతుంది అనమాట. నేను అక్కడికి పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని దాని చుట్టూ కూడా షేప్ చేసి పెట్టుకోవాలి. నాకైతే ఇది కట్ చేయడమే కొంచెం టాస్క్ లాగా అనిపించింది. కొంచెం గట్టిగా ప్రెస్ చేసి కట్ చేయాలి చైన్ని. అలాగే మనకి డిజైన్ మొత్తం కూడా ఎక్కడెక్కడ కుందన్స్ కావాలి అనేది చైన్ మొత్తం కూడా పెట్టుకోవాలి. ఇంకా కొంచెం హెవీగా కూడా పెట్టుకోవచ్చు, కానీ నాకు కొంచెం సింపుల్గా ఉంటే ఇష్టం. అందుకని నేను కొంచెం సింపుల్గానే చేసుకుంటున్నాను. ఆ కార్నర్స్లో ఒక్కొక్కటి పెట్టుకొని సెంటర్లో కూడా ఒకటైతే నేను వేసుకుంటున్నాను. ఈ నెక్ సెట్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది. వేసుకున్నాక లుక్ కూడా చాలా బాగా వచ్చింది. నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, అందరూ చూసే ఉంటారు ఆల్రెడీ. ఇది వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది కొంచెం లేట్ అయింది, అందువల్ల నేను ఇది లేట్గా అయితే ఇప్పుడు పెడుతున్నాను. వీడియో అయితే ముందే షూట్ చేసుకున్నాను. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే అస్సలు అవ్వట్లేదు. పిల్లలు ఉన్నారు కదా, సో దానివల్ల నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వట్లేదు. వాళ్ళు పడుకున్నాక నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వీడియోకి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీకు కూడా ఇలాంటి డిజైన్స్ ఏమైనా కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ అనేది నేను షార్ట్స్లో అయితే ఇస్తున్నాను కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫైనల్గా అయితే అవుట్పుట్ చాలా బాగుంది. దీనికి సెట్ అయిన ఇయర్ రింగ్స్ కూడా నేను చేసుకున్నాను.